హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చికెన్ ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. నేను ఇక్కడ ఐలాండ్కి వచ్చాక ఇంట్లోనే చికెన్ కట్ చేయడం నేర్చుకున్నాను. ఇది వచ్చేసి హోల్ చికెన్. ఇది ఫ్రెష్ చికెన్ అనమాట, నాట్ ఫ్రోజన్ వన్. ఇందులో స్మాల్, మీడియం, లార్జ్ సైజెస్ ఉంటాయి. ఇది కాస్ట్ వచ్చేసి 400 to 500 ఉంటుంది. ఇలా హోల్ చికెన్ కాకుండా కట్ చేసినవి కూడా ఉంటాయి. నేను మాత్రం ఇది ఈరోజు ఇదే చేద్దామని తెచ్చుకున్నాను. సో నేను మీకు చూపిస్తాను. ఇది స్మాల్ కాబట్టి 1 kg వరకు ఉంటుంది. ఫస్ట్ అయితే నేను స్కిన్ని పీల్ చేస్తున్నా. స్కిన్ ఫస్ట్ తీసేసి తర్వాత కట్ చేస్తాను అనమాట. ఈ కట్టింగ్కి ఇలాంటి షార్ప్ నైఫ్ కావాలి. మీట్ కట్టింగ్కి ఇలాంటి నైఫ్సే యూస్ చేస్తారు. స్కిన్ తీసేటప్పుడు ఫస్ట్ ఇలా ఒక కట్ పెట్టుకొని తర్వాత స్కిన్ని పీల్ చేయాలి. ఇది తీసేటప్పుడు స్లిప్ అవుతూ ఉంటుంది, అంటే స్కిన్ జారిపోతూ ఉంటుంది. అందుకే నేను టిష్యూని యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఇది ఒక స్మాల్ ట్రిక్ అనమాట. ఎప్పుడైనా స్కిన్ పీల్ చేయాలంటే ఇలా టిష్యూతో పీల్ చేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది స్కిన్ అనేది. ఇలా చూసుకొని ఎక్కడ కూడా స్కిన్ లేకుండా మొత్తం పీల్ చేసుకోవాలి. చాలా వరకు కొంతమంది అలానే స్కిన్తో కూడా కుక్ చేసుకుంటారు. నాకు అంత ఇష్టం ఉండదు స్కిన్, సో అందుకే తీసేసి కట్ చేస్తాను నేను. ఈ స్కిన్ అయితే ఒక దగ్గర పట్టుకొని లాగేస్తే మొత్తం వచ్చేస్తుంది, కానీ జాగ్రత్తగా తీయాలి, ఎక్కడ చితికిపోకుండా. ఇలా టిష్యూతో తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. కావాలంటే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. సో స్కిన్ అంతా తీసేసాక ఇలా ఉంటుంది. ఇది ఇప్పుడు కట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఒక్కొక్క పార్ట్ కట్ చేయాలి. ఫస్ట్ లెగ్స్, నెక్స్ట్ వింగ్స్, అలా కట్ చేసుకుంటున్నా. లెగ్స్ కట్ చేసేటప్పుడు జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ చూసుకొని కట్ చేసుకోవాలి, లేకపోతే కట్ అయ్యేటప్పుడు ముక్కలు చితికిపోతాయి అన్నమాట. సో అందుకే చూసుకొని, జాయింట్స్ చూసుకొని మంచిగా కట్ చేసుకుంటున్నాం. చూడండి, తందూరి మంచిగా వచ్చేసింది ఇది. అలానే నెక్స్ట్ లెగ్ కూడా కట్ చేసుకుంటాను. నెక్స్ట్ వింగ్స్ చూడండి, వింగ్స్ కూడా అంతే, జాయింట్స్ చూసుకొని కట్ చేసుకోవాలి. జాయింట్స్ ఇలా వంచి నెక్స్ట్ అక్కడ కట్ చేసుకుంటే మీకు ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కమ్మింగ్ టు చెస్ట్ పార్ట్. ఇది ఇక్కడ బోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో బొక్కలు చితికిపోకుండా మాత్రం మంచిగా కట్ చేసుకోవాలన్నమాట. చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని స్మాల్ పీసెస్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఐర్లాండ్ వచ్చాక ఫస్ట్ టైం ఇలా హోల్ చికెన్ కట్ చేసుకోవడం నేర్చుకున్నా అని చెప్పాను కదా. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇది చూసి మా హస్బెండ్ అంటే మనం ఇలా కట్ చేసుకోవాలి అని దీన్ని చెప్తే అమ్మో అనుకున్నాను. ఇండియాలో మనం ఎప్పుడు కట్ చేసుకోము కదా, మనకు డైరెక్ట్ బయట కట్ చేసిందే దొరుకుతుంది కాబట్టి కట్టింగ్ ప్రాసెస్ అనేది మనకు తెలియదు. తర్వాత ఒక 2 times కట్ చేస్తే నాకు కూడా వచ్చేసింది కట్ చేయడం.
ఇక్కడ ఫస్ట్ కట్ చేసుకున్న లెగ్ పీసెస్ పెద్దగా ఉన్నాయిగా, అవి ఇంకా కొంచెం కట్ చేసి లెగ్ పీసెస్కి ఘాట్లు పెడుతున్నా. ఇలా పెడితే లోపల నుండి ఈజీగా మంచిగా కుక్ అవుతుంది అని. ఇలా మొత్తానికి కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న చికెన్ని ఒక గిన్నెలో వేసి 2 to 3 times మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేను ఈరోజు చికెన్లోకి కొబ్బరి పాల అన్నం చేస్తున్నా. సో 2 ఒకసారి చేద్దామని స్టార్ట్ చేసా. ఫస్ట్ ఒక గిన్నె 2 గిన్నెలు పెట్టుకొని స్టవ్ పైన ఒక గిన్నెలో ఆయిల్, అంటే చికెన్ కర్రీకి వచ్చేసి ఆయిల్ చేస్తున్నా, అండ్ రైస్ వచ్చేసి గీతో ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ మసాలాస్ అన్నీ వేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అన్నీ వేసేసి కాసేపు వేగనిచ్చాక జింజర్ గార్లిక్ పుదీనా వేసి కుక్ చేస్తున్నా. రైస్లో అయితే ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం వేసి తర్వాత పుదీనా వేసి కొంచెం వేగినాక కొబ్బరి పాలు వేసి రైస్ కుక్ చేసా. మొత్తానికి రైస్ అండ్ కర్రీ 2 కంప్లీట్ అయ్యాయి. చూడండి ఇక్కడ కర్రీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ రైస్ కూడా చూపిస్తాను. రైస్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇంకేముంది, ఆకలి కూడా పనిచేస్తుంది, ఇంకా తినడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.